వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. కార్మికుల పిల్లల చదువుకు కేంద్రం అండ. దరఖాస్తుకు ఫిబ్రవరి 15 తుది గడువు. సంక్షేమ బోర్డుల్లో తల్లిదండ్రుల నమోదు తప్పనిసరి. కార్మిక కుటుంబాల పిల్లలు ఉన్నత విద్య వైపు అడుగులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కాలర్షిప్లు అవగాహన లేక సద్వినియోగం కావడం లేదు. 25-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులెవరంటే భవన నిర్మాణం, బీడీ పరిశ్రమ, దుకాణాలు, కర్మాగారాలు, ఫ్యాక్టరీలు, కంపెనీలు, సంస్థలు, సహకార, ధార్మిక సంస్థలు, ట్రస్టుల్లో పనిచేసే కార్మికుల పిల్లలు ఈ పథకానికి అర్హులు. గవర్నమెంట్, జడ్పీహెచ్ఎస్, ఐటీఐ, పాలిటెక్నిక్తో పాటు ఇంజనీరింగ్, వైద్య, న్యాయ, వ్యవసాయ తదితర వృత్తి విద్య కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తల్లిదండ్రులు కార్మిక సంక్షేమ బోర్డులో నమోదై ఉండాలి. ఒక్క కుటుంబానికి పరిమిత సంఖ్యలోనే స్కాలర్షిప్ వర్తిస్తుంది. కోర్సుల వారీగా ఆర్థిక సాయం. విద్యార్థులు చదువుతున్న కోర్సు గత అకాడమిక్ ఇయర్లో సాధించిన మార్కుల ఆధారంగా 1000 నుంచి 25,000 వరకు సహాయం అందిస్తారు. 10వ తరగతి ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు 1500 వరకు, ఇంజనీరింగ్, మెడిసిన్, లా, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫార్మసీ, మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ వంటి హైయర్ స్టడీస్ చదువుతున్న విద్యార్థులకు 2000 చొప్పున మంజూరు చేస్తారు. దివ్యాంగులకు ఏడాదికి 4000 సాయం అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల ద్వారా ఇప్పటికే పొందుతున్న ఉపకార వేతనాలకు అదనంగా ఈ సాయం అందిస్తారు. అధికారిక వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ కార్మిక శాఖ అధికారిక వెబ్సైట్ నుంచి ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలి. తల్లిదండ్రుల గుర్తింపు కార్డు, విద్యార్థి ఆధార్, ఫోటో, బోనాఫైడ్ బ్యాంకు పాస్బుక్ ప్రతులు, గత ఏడాది మార్కుల జాబితా, ఇన్కమ్ సర్టిఫికేట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులు ఫిబ్రవరి 15 లోపు సంబంధిత కార్మిక శాఖ కార్యాలయంలో సమర్పించాలి. ఆఫ్లైన్లో వెబ్సైట్ labor.telangana.gov.inలో మనం ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేసినాక డైరెక్ట్ కార్మిక కమిషనర్ కార్యాలయంలో ఫిబ్రవరి 15లోగా హార్డ్ కాపీ సమర్పించాలి. ప్రతిభ ఆధారంగానే ఎంపిక. తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి కింద అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా ఇవన్నీ ఉన్నాయి. సంక్షేమ బోర్డులో పేరు నమోదు చేసుకొని ఉండి విధిగా సంక్షేమ నిధి చెల్లిస్తూ ఉండాలి. కార్మికుల నెలవారీ ఆదాయం 16,000కు మించకూడదు. ఒక ఫ్యామిలీలో ఇద్దరు స్టూడెంట్స్కి మాత్రమే స్కాలర్షిప్ ఇస్తారు. గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలు, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, ఫార్మసీ ఎక్కడైనా చదువుతున్నా సరే అకాడమిక్ పరీక్షల్లో సాధించిన ప్రతిభ ఆధారంగా స్కాలర్షిప్లు ఇస్తారు. ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎవరికొకరికి హెల్ప్ అవుతుంది.